నమస్తే, వెల్కమ్ టు బీసీఐ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలన్నిటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం. తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. కిడ్నీ బాధితురాలికి 8.56 లక్షల చెక్కు అందజేత. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి సభ. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మనమిత్ర వాట్సాప్ ప్లాట్ఫామ్ కు కొనసాగింపుగా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్ ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల తరహాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనమిత్ర సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరిచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. కోత విధించి 11 మందితో పనిచేయిస్తున్నారు. దానివలన పని ఒత్తిడి మూలకంగా లేదా దాన్ని పర్యవేక్షించడంలో తక్కువ మంది మనుషులు ఉండటం వల్ల మరి ఈ ప్రమాదం జరిగిందని చెప్పనేది కార్మికుల యొక్క బాధ, ఘోష మనం ఇవ్వట్టున్నాయి. వాళ్ళు కార్మికులు చెప్పేది వాస్తవాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఎందుకుందంటే, ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ సాలీనా 3.2 మిలియన్ టన్నులు ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులతో ఈ ఫ్యాక్టరీ పనిచేసింది. అంటే సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 కార్మికుల మంది ఆధారపడేది పనిచేస్తే, ఇవాళ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం, సాలీనా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఉత్పాదక సామర్థ్యంతో అది పనిచేస్తుంటే కేవలం పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అందరూ కలిపి 8,000 మంది కార్మికులు మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారనేది కార్మికులు చెప్తున్నారు. అంటే 3.2 మిలియన్ టన్నులు ఉన్నప్పుడేమో అది సామర్థ్యం, అంటే ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులు పనిచేస్తే, ఇవాళ దానికి రెట్టింపు 100% కన్నా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం కాకుండా దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. వెరసి ఏమైందా అంటే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు అంటే సీనియర్ కార్మికులు ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించున్నారో, ఇన్నేళ్ల అనుభవాన్ని సంపాదించున్నారో, ఆ అనుభవవంతులైనటువంటి కార్మికులు ఇవాళ లేకపోవటం, అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఇవాళ విఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా పంపిస్తాం. ఎక్కువగా ఫ్యాక్టరీ అంతా కూడా సగం మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే డైలీ వేజెస్ వారు ఉండటం వల్ల ఇవాళ ప్రమాదాలు జరిగేటువంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పని వాళ్ళ కార్మికులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది.
ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం, ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు. అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుంది అనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా కార్మికుల కుటుంబాలు కానీ లేదా కార్మికుల లోకం కానీ వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? వాళ్ళ మనందరికీ సమాజంలో చూస్తుంటాం, ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయి శ్మశానానికి అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పార్థివ దేహం మీద పూలు, చిల్లర పైసలు లేదా కొన్ని చోట్ల అమరాలు, కొన్ని చోట్ల అటుకులు, కొన్ని చోట్ల కాయగూరలు కూడా జిమ్ముతూ ఉంటారు వారి వారి ప్రాంతాల్లో వారి వారి కులాచారం సాంప్రదాయాలను బట్టి. విశాఖపట్నంలో చిల్లరతో పాటు పూలు జిమ్మేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ వీళ్ళ తీరు చూస్తుంటే ఆ పార్థివ దేహాల మీద జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి వీరి తంతు ఒకలాగా లేదా? వారి మనస్తత్వం నీచంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి? మీరేం చేద్దామని వెళ్ళారు? మీ పాత్ర ఏంటి? మంత్రుల పాత్ర ఏంటి? మంత్రుల బాధ్యత ఏంటి? పోయిన ఇంట్లో గుండాకి చచ్చిపోతే వేరు, మామూలుగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు. కానీ అక్కడ యాజమాన్య బాధ్యత రాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో 8 మంది కార్మికులు మృతి చెందడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలో భాగంగానే గత 2 ఏళ్లుగా దాని నిర్వహణపై శ్రద్ధ తగ్గించారని ఆరోపించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని, నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. దాదాపు 8 మంది వరకు మరణించారనేటువంటి వార్త ఇప్పుడే రావడం జరిగింది. విశాఖపట్నం SMS-1లో ఏదైతే ఈ హీట్ చేసేటువంటి ఐరన్ అంతా కూడా స్పిల్ అయ్యి దాదాపు 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారని, ఇంకా కొంతమంది కూడా ఉంటారనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. కేవలం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో రకంగా ఇది నష్టాలు కలిగిస్తూ ఉంది, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంతమంది ప్రాణాలు తీసేసేటువంటి దానికి ఎవరు కారకులు అనేటువంటి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడలేకపోయినా కేవలం అశ్రద్ధతో, కేవలం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అయితే ఉందో మనందరూ కూడా చూసాం. కేవలం ఈ అంశాల మీద ఇది జరిగిందా లేకపోతే మరో దీని మీద జరిగిందా, దీనికి కారకులు ఎవరు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకి వారి కుటుంబాల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులు, నిధులు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ వంటి అంశాలపై యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైల్వే జోన్ అంశాన్ని పలుమార్లు పరిశీలించిందని మాజీ ఎంపీ కంబంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు జోన్ సాధన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తారని చెప్పారు. అలాగే మా మాజీ అధ్యక్షులు, అలాగే మోహన్ ఆధ్వర్యంలో పృథ్వీరాజు గారు, తర్వాత సుబ్బరామిరెడ్డి గారు, తర్వాత నాగేంద్ర గారు, పివి నారాయణరావు గారు, అలాగే అందరి యొక్క హయాంలో కూడా ఈ యొక్క రైల్వే జోన్ సంబంధించిన ఏదైతే దాని పోరాటం ఉందో ఆ పోరాటాల యొక్క ఫలితంగా ఈ యొక్క రైల్వే జోన్ రావటం జరిగింది. దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవటం, ఆ విధంగా రైల్వే జోన్ గురించి మొదట నాకు తెలిసి నేను 1992 అప్పుడు మన విశాఖపట్నానికి మేయర్గా టీవీ సుబ్బారావు గారు ఉండేవారు. టీవీ సుబ్బారావు గారి నేతృత్వంలో ఆ రోజు విశాఖపట్నం యొక్క పేరు వాల్టేర్ జంక్షన్ గా ఉండేది. ఈ యొక్క వాల్టేర్ జంక్షన్ పేరు విశాఖపట్నం అని మార్చాలని చెప్పి ఆ రోజు
అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి క్లాస్ టు క్లాస్ మొత్తం ఒక వైజాగ్లోని అన్ని డిగ్రీ కాలేజెస్లో విశాఖపట్నం వాల్టేర్ జంక్షన్ అనే పేరు మార్చాలి, విశాఖపట్నం చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. దాని తర్వాత సుమారు 99 ఆ ప్రాంతంలో రైల్వే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆ రోజు చలసాని గాంధీ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ముఖ్యంగా వాళ్ళు ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ధర్నా యొక్క ఫలితం, దాని యొక్క ఆలోచన ఏంటంటే కొత్తగా దేశవ్యాప్తంగా కొత్త డివిజన్లు, కొత్త జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన దాని ముందు నుంచే ఉంది. సుమారు 92 నుంచి విశాఖపట్నంకి కలకత్తా హెడ్ క్వార్టర్స్గా ఉండే ఏదైతే ఈ యొక్క రైల్వేస్ ఉందో, ఈ యొక్క రైల్వేస్లో దానికి పెద్ద ఎత్తున వివక్షత జరుగుతుంది కనుక దీని ఒక ప్రత్యేక రైల్వే జోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ ఉంది. 99లో దీనికి సంబంధించిన పని ప్రారంభమైంది. కొత్త డివిజన్స్, కొత్త జోన్స్తో దేశవ్యాప్తంగా ఒక రచన చేయాలనే ఒక ఆలోచన ప్రారంభమవటం అప్పుడు ధర్నాకి మొత్తం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా మద్దతు కోరటం జరిగింది. అప్పుడు మేము కూడా ఏబీపీ తరఫున వెళ్ళటం, మేము కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అవి ర్యాలీగా వెళ్ళి జోన్కి ఇవ్వటం కావాలని చెప్పాం. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పృథ్వీరాజు గారు ఆ యొక్క అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ యొక్క ధర్నా మద్దతు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ రోజు మా నాన్నగారు పివి చలపతిరావు గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. నాకు కూడా బాగా గుర్తు, ఆ యొక్క ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. ఇది విశాఖపట్నం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక స్టేషన్ కాదు, అటు హౌరా నుంచి ఇటు చెన్నైకి మధ్యలో ఉండే గొప్ప జంక్షన్. ఇక్కడ ప్రత్యేకంగా అన్ని రకాల రైల్వే సంబంధించిన సౌకర్యాలు ఆల్రెడీ ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద డీజిల్ లోకో షెడ్ కలిగిన ప్రాంతం. అలాగే ఏదైతే ఈ యొక్క సింగిల్ అంటే ముందు మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేసే సమయంలో హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం ఉంది. అప్పుడు జిఎం ర్యాంక్ ఆఫీసర్ అంటే అది మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేసే ఒక ఆఫీసర్ ఇక్కడ ఉండటం. కేవలం అదే కాకుండా ఏదైతే జోన్కి సంబంధించిన అనేక రకాల ఇంజనీర్స్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్స్, వాళ్ళందరి యొక్క ర్యాంక్ కలిగిన పదవులు కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే జరుగుతుందో మొత్తం ఈ ప్రాంతంలో దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉండటం. ఆ విధంగా కేవలం లోకో షెడ్డే కాకుండా అనేక రకాల రిపేర్ సంబంధించిన అంశాలు ఉండటం, అలాగే పెద్ద ఎత్తున ఇది ఒక జంక్షన్గా మలవటం, అలాగే మొత్తం కార్గో హ్యాండిలింగ్ సంబంధించిన హైయెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళటం కారణంగా దీనికి ఒక ప్రత్యేకత రావటం జరిగింది. తర్వాత కిరండల్ లైన్ ఏదైతే ఉందో అది దేశంలోనే అతి పెద్ద ఫ్రైట్ క్యారిడార్గా మారటం. ఆ విధంగా విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ఆ రోజుల్లోనే ఒక జోన్ స్థాయి నేపథ్యం ఉండేది. ఆ విధంగా ఆఫీసర్స్ కూడా విశాఖపట్నంకు ఉండేవాళ్ళు. ఆ విధమైన ఈ యొక్క జోన్ క్రియేషన్ సమయంలో పెద్ద ఎత్తున చాలా మందికి తెలియదు, 2003లో మనకి జోన్ క్రియేషన్ అయింది దేశవ్యాప్తంగా. అప్పటికుండే 7 జోన్లు కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.